పొద్దుగాల సూరన్న 5-10 నిమిషాలు ఆలస్యంగా వస్తుండొచ్చు గాని ఆన మాత్రం టైం అంటే టైమేనబ్బా. గంట కొట్టి పిలిచినట్టే ఉన్నది పట్నంలా. మాపటిలి మునుం పెడుతున్నది హైదరాబాద్ అంతటా. జరంత వెనక ముందు గాని ఒక ఏరియాలో పడుతుంది, ఇంకో ఏరియాలో పడతలేదన్నట్టేం లేదు. వచ్చుడొచ్చుడే, జంపుడే. నిన్నటి ఆనకే ఆగమాగముంది పట్నంలా. ఇక ఇలా మల్లగదే కథ. చెరువుల పార్కింగ్ చేసినట్టే ఉన్నది పో. ఈడ బైకులు, ఆడ కారు, ఈడ ఆటో మునిగినాయి. ఇటు బుల్లెట్ బండిని యువతలికి గుంజుకొస్తే అటు 4-5 కలిసి కారును బయటికి తెచ్చిండ్రు. హోస్ని స్కూటీ బండి మొత్తం నీళ్ళలోనే పడితే గిట్ల లేపిండ్రు. ఈ బైక్ ఎడికెళ్ళి కొట్టుకొచ్చిందో వచ్చి ఈడ ఆగింది. వనస్థలిపురం ఏరియాలో తొవ్వెంట బండ్లు పెడితే ఆనకు వరదలు బారి ఆగమాగం. ఇబ్రాహీంపట్నం మీద ఇరుసుక పడితే ఎటు చూడు వరదే. ఎల్బీ నగర్ ఉప్పల్ ఏరియా మీద ఉరిమింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో చంపింది. కృష్ణానగర్ లో చూడు ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే ఎట్లొస్తుందో వరద. ఈడ బైక్ కొట్టుకపోయింది. అమీర్పేట్ల సూతి ఇదే పరిస్థితి. వరదల బండ్లు నడపలేక దిగి నూక్కపోయిండ్రు చాలా మంది. చిన్నగా పడ్డదా మరి దమ్మడ దిమ్మడ దంచుడు. తక్కువ టైంలో ఎక్కువన ఉరుముతంటే జడుచుకున్నారు పబ్లిక్. కరెంటు కట్ అయి చాలా ఏరియాలు చీకట్లనే ఉన్నాయి. ఇక ట్రాఫిక్ జాములకు లెక్కే లేదు. పట్నం ఆ కొస నుంచి ఈ కొస దాకా ఏ తొవ్వల పోయినా ట్రాఫికే. మున్సిపాలిటీలు, హైడ్రా టీంలు వరద మళ్లించినాక గప్పుడు మెల్లెగా కదిలినాయి బండ్లు. రాత్రి పడ్డానికే పట్నంలో చాలా ఏరియాలు వరదలనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అరుచుకునే వరకు ఉతారులున్న ఏరియాలు ఇంకింత తిప్పలైంది. రేపటి ఎల్లుండి సుత గిట్లనే ఉంటదట. జర పైలం మరి.